అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మంత్రి పేరు, శాఖలు అని విడిగా ఇచ్చాను. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు మనకి సీఎం క్యాండిడేట్. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. చంద్రబాబు నాయుడు కాబట్టి సాధారణంగా పరిపాలన అది సాగించాలి, అలాగే ప్రజలకి భద్రతలు కల్పించాలని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారు, ఇది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. మనందరికీ తెలుసు, డిప్యూటీ సీఎం. అలాగే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖ, అలాగే పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అలాంటిది ఆయనకి ఇవ్వడం జరిగిందండి. నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇదే మనకి విద్యాశాఖ అని కూడా అంటాం. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీ మొదలగు శాఖలు నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, అలాగే పరిశ్రమ, పాడి పరిశ్రమ, పశు సంరక్షణ, మత్స్య, అలాగే సహకార మార్కెటింగ్ అనేవి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. కొల్లు రవీంద్ర, కొల్లగొట్టడం అంటే ఇక్కడ గనులు కొల్లగొట్టారని మనం పండుగ గుర్తుపెట్టుకోవచ్చు. కొల్లు రవీంద్ర గనుల శాఖ, భూగర్భ శాఖ. నాదెండ్ల మనోహర్, ఇతను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయనకి ఆహారం, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాలు మొదలగునవి ఇచ్చారండి. మనం ఆహారం మంచిగా తిన్నప్పుడు మనోహరంగా పాటలు పాడుకుంటాం కదా, ఆ విధంగా ఇది ఆహార శాఖ, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాలు మొదలగినవి నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత పి నారాయణ పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ. ఇక్కడ నారాయణ స్కూల్స్ అన్నీ కూడా పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో ఉన్నాయని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ గుర్తుంటుందండి. తర్వాత వంగలపూడి అనిత హోంశాఖ, విపత్తు, రెండు కూడా మనకి పోలీసు సంబంధించిన శాఖలండి. మనం పోలీసుల దగ్గరికి వెళ్తే అనిత ఓ అనిత అని పాట పడితే వాళ్ళు వెంటనే కూడా యాక్షన్ తీసుకుంటారు కదా, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వంగలపూడి అనిత హోంశాఖ, విపత్తు. సత్యకుమార్ యాదవ్ వైద్య విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం. వైద్య విద్య నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఉంటుంది. ఇదంతా కూడా సత్యం అని మనం గుర్తుపెట్టుకుంటే సత్యకుమార్ యాదవ్ వైద్య విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం. ఆ తర్వాత నిమ్మల రామానాయుడు, ఇతను పాలకొల్లు ఎమ్మెల్యే అండి. జల వనరుల శాఖ. నిమ్మకాయని కోసి పిండితే ఏమొస్తుందండి? రసం వస్తుంది. రసం అంటే నీరే కాబట్టి జల వనరుల శాఖ ఎవరికి ఇచ్చారంటే నిమ్మల రామానాయుడికి ఇచ్చారండి. ఆ తర్వాత ఎండి ఫరూక్ అంటే ఇక్కడ ముస్లిం వ్యక్తి పేరు కాబట్టి మైనారిటీల సంక్షేమం, అలాగే చట్టం అండ్ న్యాయం ఇతనికి ఇవ్వడం జరిగిందండి. అలాగే ముస్లిం కాబట్టి మైనారిటీల సంక్షేమం అని గుర్తుపెట్టుకోరండి. ఆనం రామనారాయణ రెడ్డి, ఇక్కడ చూడండి నారాయణ, రాముడు, నారాయణ అంటే విష్ణుమూర్తి, అంటే దేవుళ్ళు కాబట్టి ఈయనకి దేవాదాయ శాఖ ఈయనకి ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత వయ్యావుల కేశవ్ ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్ అండ్ లెజిస్లేటివ్, అంటే అసెంబ్లీ అన్నమాట. లెజిస్లేటివ్ అంటే వయ్యావుల కేశవ్ ఫైనాన్స్. ఇక్కడ చూడండి ప్లానింగ్, కేశవ్ అంటే ఇక్కడ విష్ణుమూర్తి కాబట్టి మొత్తం కేశవ దేవుడు కాబట్టి ప్లానింగ్ అంతా వేసేవాడు. ఫైనాన్షియల్గా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు దేవుడు ఒక్కడే కాబట్టి ఈ కమర్షియల్ ట్యాక్స్, ప్లానింగ్, డబ్బుల గురించి అంతా కూడా వయ్యావుల కేశవ్ని గుర్తుపెట్టుకుంటే మనకి గుర్తుంటుందండి. తర్వాత అనగాని సత్యప్రసాద్ రాబడి, రిజిస్ట్రేషన్, స్టాంపులు. ఇక్కడ ఒక చిన్న బండ గుర్తు ఏంటంటే అన్న ఏమన్నా కానీ రిజిస్ట్రేషన్ స్టాంపులు ఉన్నాయా అని అడిగితే మనకి ఈయన అన్న ఏమన్నా కానీ అని గుర్తుపెట్టుకుని రిజిస్ట్రేషన్ స్టాంపులు ఇస్తావా అని అనగాని సత్యప్రసాద్ని గుర్తుపెట్టుకోవచ్చండి. కొలుసు పార్థసారథి హౌసింగ్, అలాగే గృహ నిర్మాణ శాఖ, పౌర సంబంధాలు, ఐ&పిఆర్ అంటే పౌరుల రిలేషన్స్ అండి. ఆ కొలుసు పార్థసారథి అంటే మనకి తెలుసు కదా, మొత్తం ఇంట్లో సారథి ఒక ఆయన ఉంటాడు, అంటే ఇంటిని నడిపించేవాడు హౌస్లో ఉంటాడు కాబట్టి హౌసింగ్ అండ్
గృహ నిర్మాణ శాఖ, పౌర సంబంధాలు, పెద్ద వ్యక్తిగా ఉంటాడు కాబట్టి ఇంటికి తండ్రి కాబట్టి అలా పార్థ సారథిని గుర్తుపెట్టుకుంటే హౌసింగ్ ఇలాంటివి గుర్తుకొస్తాయండి. బాల వీరాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి చాలా బలం కలిగిన వాడు. ఎవరికి అవసరం ఈ ఆంజనేయ స్వామి అంటే సాంఘిక సంక్షేమం, సమాజానికి ఆ సంక్షేమానికి ఆంజనేయ స్వామి చాలా ఉపయోగపడుతుంది. వికలాంగులు వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి గుర్తుపెట్టుకోవాలి. సీనియర్ సిటిజన్స్కి ఆంజనేయ స్వామి సహకారం కావాలి. సంక్షేమం అలాగే సచివాలయ అండ్ గ్రామ వాలంటీర్ వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఆంజనేయ స్వామి అండగా ఉండాలని గుర్తుపెట్టుకుంటే అది గుర్తుంటుందండి. గొట్టిపాటి రవికుమార్. రవి అంటే మనకి సూర్యుడు ఏమిస్తాడంటే శక్తినిస్తాడు. శక్తి అంటే విద్యుత్తు కాబట్టి గొట్టిపాటి రవికుమార్ని మన విద్యుత్తు కింద గుర్తుపెట్టుకోవచ్చండి. కందుల దుర్గేష్, ఇతను జనసేన పార్టీకి సంబంధించిన వాడండి. దుర్గం అంటే కొండలు అలాగే కోనలు ఇలాంటివి మనం గుర్తుపెట్టుకుంటే అవన్నీ కూడా పర్యాటకంకి సంబంధించిన కోనలు సినిమాటోగ్రఫీ అని సినిమాటోగ్రఫీ అలాగే సంస్కృతి అండ్ సినిమాటోగ్రఫీ పర్యాటకం దుర్గేష్ గుర్తుపెట్టుకోవాలని. తర్వాత గుమ్మడి సంధ్యారాణి. రాణి అంటే ఇక్కడ స్త్రీ కాబట్టి స్త్రీలు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. పూర్వకాలంలో స్త్రీలు గిరిజనుల సంక్షేమం చూసేవారు అలాగే స్త్రీలు శిశు సంక్షేమం చూసేవారు కాబట్టి సంధ్యారాణి గారు స్త్రీలు అండ్ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ గురించి మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి. బీసీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి బీసీ జనం అని గుర్తుపెట్టుకోండి. బీసీ జనార్దన్ రెడ్డి అంటే బీసీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలండి, రోడ్లు భవనాలు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, పెట్టుబడులు కావాలి. కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు అని గుర్తుపెట్టుకుని బీసీ జనాలకి ఏం కావాలండి, రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు ఇలాంటివన్నీ కావాలండి. కాబట్టి ఈ విధంగా మనం కోడ్లతో బండ గుర్తులతో మనం గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇవి గుర్తుంటాయి. తర్వాత టీజీ భరత్, పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్. అంటే ఇక్కడ టీజీ భరత్ చెప్తున్నాడని మనకి. టీజీ భరత్ ఏం చెప్తున్నాడంటే నేను ఫుడ్ ప్రాసెసింగ్ చేసి పరిశ్రమలకి వాణిజ్యం అంటే వ్యాపారం చేస్తాను అని మనకి చెప్తున్నట్టు టీజీ భరత్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఎస్ సవిత మనకి బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత అండ్ వస్త్రాలు. అంటే సవిత గారు చేనేత వస్త్రాన్ని ధరించి బీసీల సంక్షేమం చూస్తుందట, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కూడా చూస్తుందంట. ఏంటి, సవిత గారు చేనేత వస్త్రాలు ధరించి బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వారి వర్గాల సంక్షేమం చూస్తుంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత వాసంశెట్టి సుభాష్. ఇక్కడ సుభాష్ ఇక్కడ మన శభాష్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈయన లేబర్ అంటే కార్మికుల గురించి, ఫ్యాక్టరీలు కర్మాగారాల గురించి, బాయిలర్స్ అంటే కోళ్ళ గురించి, ఇందులో పనిచేసే కార్మికుల గురించి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ గురించి ఈయన పోరాడాడు కాబట్టి ఈయన పేరు వాసంశెట్టి శభాష్ అని గుర్తుపెట్టుకోండి. సుభాష్ మన శభాష్ అంటాం. ఎందుకు శభాష్ అనాలంటే లేబర్ అండ్ ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ ఆయన మనకి వాళ్ళు కల్పించాడని గుర్తుపెట్టుకుంటే వాసంశెట్టి శభాష్ లేబర్, ఫ్యాక్టరీలు అలాగే బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అని గుర్తుపెట్టుకోవాలండి. కొండపల్లి శ్రీనివాస్ గుర్తుపెట్టుకు